హాయ్ గైస్, మొత్తానికి మన హిట్ 3 ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అసలు ఆ బ్రుటాలిటీ ఏంటి, ఈసారి శైలేష్ మన నానిని ఈ కొత్త అవతార్లో ఆ బ్రూటల్ రోల్లో ఎలా చూపించబోతున్నాడు అని చూసేద్దాం అన్న ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. 3 minutes 30 seconds ఆ ట్రైలర్ అంట. అసలు ఏం చెప్తారు ఈ ట్రైలర్ లో, ఏం చూపిస్తారు? హియర్ వి గో, లెట్స్ వాచ్ హిట్ 3 ట్రైలర్. ఓకే సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్? హైట్ ఒక 5'9", 5'10" ఉంటాను. అక్కడక్కడ తెల్లగెట్టు చాయ. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే నైస్ డైలాగ్, నైస్ డైలాగ్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వేయలేదు. వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. నా పాప నాకు కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి You can't survive here. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను మాట. నాని this whole episode is gonna be a brutal episode. Hey. Baba. అబ్కీ బార్ అర్జున్ సర్కార్. Hey. సో గైస్, శైలేష్ మొత్తానికి చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు ఈసారి అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ మొత్తం ట్రైలర్ అంతా చూసిన తర్వాత, ఆ హిట్ లో ఉన్న ఆ సస్పెన్స్ ఎలిమెంట్, ఆ థ్రిల్ ఎలిమెంట్ మనకి యాక్చువల్ గా టీజర్ లో చూపించారు కదా, ఆ హెడ్స్ కట్ చేయటం, అసలు ఏం జరుగుతుంది, ఏదో సీరియల్ కిల్లర్ ఉన్నాడు, ఎవడో సైకో కిల్లర్ ఉన్నాడు, ఏదో ఉంది అట్మాస్ఫియర్ అక్కడ, ఏదో జరుగుతుంది అనేది ఈ ట్రైలర్ లో అయితే కొంచెం తక్కువే చూపించారు. మెయిన్ గా నానిని ఆ బ్రూటల్ అర్జున్ సర్కార్ రోల్లో చూపించడానికి ఎక్కువగా ఈ ట్రైలర్ మీద ఫోకస్ చేశారు. అండ్ డెఫినెట్ గా ఆ బ్రూటల్ రోల్లో నానిని చూపించడానికి వీళ్ళు డెఫినెట్ గా సక్సీడ్ అయ్యారు. శైలేష్ మెయిన్ గా ఆ షాట్ ఏదైతే ఉందో, మందు తాగే షాట్, అక్కడ సింగిల్ ఫ్రేమ్ ఏదైతే మన నాని యాక్టింగ్ చేశారు, అదర కొట్టారు ఆ ఫ్రేమ్. ఇంకా ఐ థింక్
ఆ లోపల అదేదో ఎపిసోడ్ ఉన్నట్టుంది. అక్కడ మెయిన్ గా ఈ కిల్లర్స్ అందరూ ఏదో ఈ మనుషులందరినీ తీసుకెళ్లి మరి ఏం చేస్తున్నారో, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, అదేదో కల్ట్ లాగా ఏదో చూపించబోతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. సో అక్కడ నాని వెళ్ళి ఇంకా ఆ ఎపిసోడ్ అంతా చాలా దారుణంగా, చాలా బ్రూటల్ గా ఉండేటట్టుంది. అంత బ్రుటాలిటీని చూపిస్తున్నారు కాబట్టి దానికి రీజనింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గానే పెట్టుకొని ఉండుంటారు. మెయిన్ గా ఫస్ట్ లో ఆ పాపతో చూపించిన ఆ ఒక్క షాటే ఒళ్ళు కొంచెం జల్దరించింది. ఆ కత్తి అలా మీదకి వెళ్ళడం అది డెఫినెట్ గా కొంచెం చాలా హార్ట్ థంపింగ్ షాట్ లాగా ఉంది. ఇంకా అక్కడి నుంచి మెయిన్ గా మనకి టీజర్ తో కంపేర్ చేస్తే అర్జున్ సర్కార్ చేసే చాలా 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 వైలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ డెఫినెట్ గా ఉండుంటాయి. మెయిన్ గా లాస్ట్ లో వస్తుందో, మరి ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో, మేబీ లాస్ట్ లోనే వస్తుందేమో. ఈ లాస్ట్ లో వచ్చే ఎపిసోడ్ మాత్రం చాలా బ్రూటల్ గా ఉండబోతుంది. నాని తన యాక్షన్ రోల్లో మంచిగా బాడీ పెంచి డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా చేస్తూ ఈ హిట్ యూనివర్స్ లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ ఒక బ్రూటల్ రోల్లో మనకి చాలా స్ట్రాంగ్ గా కనిపించబోతున్నాడు. అండ్ శైలేష్ నానిని చాలా చాలా స్ట్రాంగ్ గా ఆ రోల్లో చూపించబోతున్నాడు విత్ సమ్ నైస్ ఎలివేషన్ డైలాగ్స్. మనకి టీజర్ లో ఒరిజినల్ అనుకుంటున్నారు, ఒరిజినల్ చూపిస్తా అని ఒక డైలాగ్ ఉంది కదా, అలాగే ఇక్కడ కెరియర్ డైలాగ్ ఒకటి ఉంది. మంచి నానికి ఎలివేషన్ పడే డైలాగులు పెట్టుకుంటూ మంచి మాస్ బ్రూటల్ యాక్షన్. మరి కేసు సాల్వింగ్ ఎంతవరకు ఉంటది, మేజర్ గా యాక్షన్ మీద ఫోకస్ చేస్తారా, లేకపోతే ఆ హిట్ లో ఉన్న ఆ ఎలిమెంట్, మెయిన్ గా కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, మనం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని అసలు ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ కోర్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ని మరి ఎంతవరకు ఈ మూవీలో తీసుకొస్తూ ఈ నాని క్యారెక్టరైజేషన్ ని, ఈ బ్రూటల్ యాక్షన్ ని శైలేష్ మిక్స్ చేస్తాడు అనేది మాత్రం వేచి చూడాలి. ఫర్ నౌ ఈ టీజర్ అయితే వాళ్ళు ట్రైలర్ అయితే ఫస్ట్ నుంచి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చాలా బ్రూటల్ గా ఉండబోతుంది. వెయిట్ అండ్ వాచ్, బివేర్ అని అలాగే ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో చూద్దాం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఏదో పెట్టినట్టు మనకి చూపించాలి కాబట్టి వచ్చినట్టు కాకుండా, ఈ మూవీలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఒక మంచి రీజనింగ్ ఇచ్చుకుంటూ, ఒక పవర్ఫుల్ రీజనింగ్ తో, మన నాని పవర్ఫుల్ యాక్టింగ్ తో, మెయిన్ గా హిట్ లో మనకి కావాల్సిన ఆ కేసు సాల్వింగ్ కానీ, ఆ మంచి ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కి కైండ్ ఆఫ్ ఆ సస్పెన్స్ ఎపిసోడ్స్ ని ఎక్కడా మిస్ అవ్వకుండా కనుక తీసుకొస్తే నాని విల్ డెలివర్ అనదర్ గుడ్ ఫిలిం. మెయిన్ గా ఈ మూవీ కొంచెం పిల్లలు అండ్ కొంచెం ఫెయింట్ హార్ట్ వాళ్ళు పక్కన ఉండాలి కాబట్టి అందరూ చూసేస్తారు ఎగబడి అని చెప్పలేం, కానీ చూసిన వాళ్ళంతవరకు ఇలాంటి బ్రూటల్ యాక్షన్ ఫిల్మ్స్ బాగానే ఆడుతున్నాయని చెప్పి మొన్న మార్కో ప్రూవ్ చేసింది. సో చూసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి థియేటర్లోంచి బయటకు వచ్చే ఎపిసోడ్స్ అన్ని అయితే పెట్టుకున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ us in this movie when we go to the theaters. For now, Hit 3 trailer is on mark. వాళ్ళు ఏదైతే చెప్పారో శైలేష్ అదే చూపిస్తున్నారు. And I hope Shailesh will be back on track after his previous film with Hit 3. అండ్ హిట్ 4 కి ఏదో వస్తున్నారు, ఒక కొత్త హీరో అని చెప్పి వినిపిస్తుంది. సో అది కూడా మనం వేచి చూద్దాం. సో ఫర్ నౌ హిట్ 3 is on par with what they said. మీకు ఎలా అనిపించింది హిట్ 3 అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నానిని ఇలాంటి బ్రూటల్ రోల్లో చూడటం కూడా ఎలా అనిపించింది మీకు అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. We are coming up with more and more videos. Thank you so much. Bye.